రాజ్యాంగ స్ఫూర్తిగా మసలుకోవాల్సిన వ్యక్తులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఓ రకంగా హిందూ ధర్మాన్ని హిందూ దేవతలను ఏ రకంగా కించపరిచిండో మీరు అందరూ చూసిన అనుకుంటా ఉన్నాను నేను. ఆయన మరి నిన్నటి రోజు ఏం మాట్లాడంటే ఒక్కసారి మీరు కూడా వినండి. ఇది ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనేటోళ్ళకు పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? హిందువులలో ఎన్ని దేవతలు ఉండు? ఎంతమంది? ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా హిందూ సమాజాన్ని. ఒక బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడినట్టయితే అసలు ఈ వ్యవస్థను ఎవరు కాపాడాలి? మరి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్న ఆయన లేకుండా బీజేపీ ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇలా గ్రామ దేవతలు గ్రామాలలో ఎల్లమ్మ గురించి మైసమ్మ గురించి పోజమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రతి సంవత్సరం కోసం సమాజం బాగుండాలి, వ్యవసాయ పంటలు బాగుండాలి, కుటుంబాలన్నీ బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, సేవలు పూజలు చేసుకునే ఒక సామాన్యులు గిరిజనులు హరిజనులు బలహీన వర్గాల వారు కూడా ఎల్లమ్మను మల్లమ్మను దేవతలు పూజించి వ్యవసాయం స్టార్ట్ చేస్తాం. మరి ఆ రకంగా విమర్శ ఏమవుతుందంటే హిందువులలో ఉన్న ఐక్యతను చెడగొట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కేవలం జూబ్లీ హిల్స్లో 500 కోట్లు పెట్టి గెలిచినంత మాత్రాన లేకుంటే హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గత ఎన్నికలలో కూడా గతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాం. హిందుగాలు బొందుగాలు అంటేనే కేసీఆర్ గతమైందో అంతకనే హీనమైన గతిని హిందువులు పట్టిస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతం పూర్తి జాగృతమై ఉంది. హిందూ సమాజాన్ని కించపరిస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఖబర్దార్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నిన్న చేసిన వ్యాఖ్యలకు ఏదైతున్నదో ఆయన క్షమాపణ చెప్పాలి. దయచేసి హిందూ దేవుళ్ళను మొక్కే వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులను కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఈ రకంగా మీ వ్యక్తి వ్యవహరిస్తే మీరు గ్రామాలలో పోయి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమడుగుతారు? మరి హిందువుల ఓట్ల అవసరం లేదు. ఒకసారి చెప్పండి. ఎల్లమ్మను మొక్కేటోళ్లకు, మైసమ్మను మొక్కేటోళ్లకు, హనుమంతుని మొక్కేటోళ్లకు, రాముని మొక్కేటోళ్లకు, శివుని మొక్కేటోళ్లకు ఓట్ల వేద్దాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఒక్కసారి జాగృతమై ఖచ్చితంగా కూడా ఎన్నికల్లో కూడా మనం ఈ ఎన్నికల ప్రాతిపదిక మత ప్రాతిపదిక మనం విభజిస్తలేము, కాంగ్రెస్ పార్టీ విభజిస్తుంది కనుక హిందువుల ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర హిందూ వ్యతిరేక పార్టీ. మనం ఈలాగే ఊరుకున్నట్టయితే హిందూ సమాజాన్ని సనాతన ధర్మాన్ని నాశన విధంగా చేసే ప్రయత్నిస్తున్నాం కనుక ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.